ప్రత్యేక హోదా గుర్తుకు రాలా. కానీ ఈ మనిషి 4 సంవత్సరాలు తానే ప్రత్యేక హోదా కోసం 4 ఏళ్లుగా తానే పాత్ర వేసి మళ్ళీ ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయనేసరికి తానే యూటర్న్ తీసుకుంటాడు. ప్రత్యేక హోదా మొదలుపెట్టేట్టుగా తానే బిల్డప్ ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారు తానే ప్రత్యేక హోదాకు తానే హీరో అన్నట్టుగా ఇవాళ ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి ఆయన చేస్తా ఉంటే నిజంగా ఈ మనిషి అసలు మనిషి ఎలా అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏమిటో తెలుసా? నిన్న కేసీఆర్ గారి స్టేట్మెంట్ నిజంగా కేసీఆర్ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన వేరే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి. అటువంటి కేసీఆర్ గారే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలి అని దానికి ఆయన మద్దతు ఇస్తున్నారని అవసరమైతే ప్రధానికి లేఖ కూడా తాను రాస్తాను అని చెప్పి తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి చెబితే మామూలుగా మనమంతా కూడా ఎవరైనా ప్రజల కోసం ఆలోచించేవాడు ఎవరైనా ఏం ఆలోచన చేస్తాడు? దాన్ని స్వాగతిస్తాడు. మన రాష్ట్రం కాకపోయినా కూడా మన కోసం ఒక మనిషి మద్దతు తెలుపుతూ ప్రత్యేక హోదా కోసం ప్రధానికి లేఖ కూడా రాస్తాను అని చెప్పిన ఆ స్వరం నుంచి స్వాగతిస్తాడు. స్వాగతించి మన ఎంపీలకు, మన రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు మన రాష్ట్రంలో ఉంటే ఆ 25 మంది ఎంపీలకు పక్కన అదే తెలుగు రాష్ట్రం పక్కన మరో తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఎంపీలు మరో 17 మంది తోడవుతున్నారు అని చెప్పి ఎవరైనా ఆనందపడతారా లేదా అని అడుగుతా ఉన్నా. కానీ 25 మంది ఎంపీలు ఒక్కరే ప్రత్యేక హోదా అడగకుండా ఆ 25 మంది ఎంపీలకు మరో 17 మంది ఎంపీలు తోడై 42 మంది ఎంపీలు ప్రత్యేక హోదా కోసం స్వరం వినిపిస్తా ఉన్న పరిస్థితిలో దానికి సంతోషించాల్సింది పోయి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా రాజకీయం చేయడానికి నీచమైన ఆలోచనలు చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు జరగబోతున్నాయనే సంగతి తనకు తెలుసు. ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో తాను చేసిన పరిపాలన మీద, తాను చేసిన అవినీతి మీద, తాను చేసిన అరాచకాల మీద, తాను చేసిన అప్రజాస్వామిక విధానాల మీద, రైతుల అగసాట్ల మీద, తన పాలన వైఫల్యాల మీద ఎన్నికలు జరిగితే తనకు డిపాజిట్ కూడా రావాలన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మభ్యపెట్టేందుకు మనందరికీ కూడా రోజుకొక కొత్త సినిమా చూపిస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒకరోజు సినిమా భాగంలో, ఒకరోజు సినిమాలో ఏమంటాడు, ఒకరోజు సినిమాలో విమానం ఎక్కి చెన్నైకి పోతాడు. సినిమా పేరేం పేరు తెలుసా? స్టాలిన్తో సాంబార్ ఇడ్లీ తింటా ఉన్న చంద్రబాబు. ప్రజలను మభ్యపెట్టేందుకు